స్వామివారి దర్శనం పూర్తయ్యి మేము తిరుపతి నుండి తిరుమలకి బయలుదేరామండి. కొండ కింద మేము మా లగేజీని తీసుకుని రూమ్లో పెట్టి పద్మావతి అమ్మవారి టెంపుల్కి బయలుదేరాం. మాకు తెలియదండి, అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 4 రోజుల నుండి జరుగుతున్నాయంట. ఈరోజు లాస్ట్ రోజు అని తెలిసింది. కానీ మేము అనుకోకుండా ఈరోజు అమ్మవారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళే మార్గంలో భక్తులు స్నానాలు చేసి వస్తున్నారండి. ఎందుకో చేస్తున్నారని మేము అనుకున్నాం, కానీ ఇందులో ఒక విశిష్టత ఉందంటండి. ఆ విశిష్టత ఏదన్నది నేను మళ్ళీ మీకు చెప్తాను. నాతో పాటు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అమ్మవారు గుడికి వెళ్ళే మార్గంలో జనం తండోపతండాలుగా స్నానాలు చేసి వస్తుంటే ఏంటి జరుగుతుంది అందరూ స్నానాలు చేసి వస్తున్నారే అని అనుకున్నాము. కానీ మాకు అనుకోలేని, మేము ఊహించలేని అక్కడ మేము చూసామండి. అక్కడ జనం ఆ కోనేరులో స్నానం చేస్తుంటే ఏంటని ఒక భక్తురాలను అడిగితే ఆ భక్తురాలు మాకు మంచి అంటే అక్కడ జరిగే విశేషాన్ని మాకు తెలియపరచడం జరిగింది. వెంటనే మేము నిర్ణయం తీసుకున్నాం. మాకు బట్టలు లేకపోయినా, అంటే మేము వేసుకున్న బట్టలు మా బట్టలన్నీ రూములో పెట్టడం జరిగింది. కానీ మేము వేసుకోవడానికి బట్టలు లేకపోయినా మేము ఏదో రకంగా ఈ స్నానం చేసి మేము వెళ్ళాలి అని అనుకున్నాము. ముందుగా అమ్మవారి దర్శనానికి వెళ్ళి అప్పుడు వచ్చి ఈ యొక్క స్నానం చేద్దామని అనుకున్నాము. ఈ యొక్క స్నానం పేరు చక్ర స్నానం అంటండి. ఈ స్నానం యొక్క విశిష్టత దర్శనం పూర్తయిన తర్వాత మీకు నేను చెప్తాను. మేము రాత్రి 9:30కి మా ట్రైన్ అండి. మేము ఇక్కడికి వచ్చేసరికి 6:15 నిమిషాలు అయిపోయింది. కానీ ఈ జనాలు భారీగా ఉండడం వల్ల ట్రాఫిక్ జాము అయిపోయిందండి. అందుకని మేము దర్శనం చేసుకుని మేము టైంకి ట్రైన్కి అందుకోగలమా లేదా అనేసి మాకు అనిపించింది. కానీ అమ్మవారి దర్శనం ఎన్ని గంటలు పడుతుందని టెన్షన్గా వెళ్ళడం జరిగింది. కానీ అమ్మవారు దర్శనానికి 8 గంటలకి గుడి ఓపెన్ చేస్తారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. 8 గంటల కంటే మాకు టైం సరిపోదని అనుకున్నాము. కానీ అనుకోకుండా మాకు ఇంకొక మెరాకిల్ జరిగిందండి. అదేమిటంటే మీరే చూస్తారు. ఆ అమ్మవారు దర్శనం మాకు జరిగింది. అది ఏ విధంగా జరిగిందన్నది మీకు ఈ వీడియోలో తెలిపిస్తాం. చూడండి, అక్కడ రథం ఉంది. ఆ రథం మేము ఇక్కడి నుండే లోపలికి ఎలా లేదని ఇక్కడి నుండే నేను ఆ రథాన్ని లాంగ్ షూట్ తీయడం జరిగింది. కానీ మేము అనుకోకుండా ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆ రథాన్ని కూడా మేము నమస్కరించుకుని ఆ రథాన్ని ముట్టుకోవడం కూడా జరిగిందండి. మేము ఈ యొక్క పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు లాస్ట్ రోజు ఇక్కడికి రావడం, మాకు ఇక్కడ కొన్ని మెరాకిల్స్ మాకు తెలియకుండానే జరిగిపోవడం చాలా విందుగా ఉందండి. ఇక్కడ లైటింగు, ఇక్కడ హడావడి, ఇక్కడ విధానం చూస్తే మా ఆనందం పట్టలేనంత ఆనందం మేము పొందామండి. ఇక్కడ ఆగుతావా? నువ్వు కారు పడిపోద్దు. కొంచెం ఇటు సైడ్ ఏదో సేవ చేస్తారు. చెయ్యరా చెయ్యదు. అమ్మవారి దర్శనం లేదు. కనీసం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అమ్మ మేము వచ్చామని చెప్పి వెళ్దామనేసి వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడం జరిగిందండి. అలాగే 365 ఒత్తు వెలిగించుకోవడం కూడా జరిగింది. ఇంతలో మాకు తెలియకుండానే ఇక్కడ ఒక పెద్ద ఆవిడ
కుంకుమ పసుపు ముత్తైదులకి ఇస్తున్నారండి. వెంటనే మా శ్రీమతి వెళ్ళి చేయి చాపగానే మా శ్రీమతికి కుంకుమ పసుపు చేతులు ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈవిడ పెద్ద ఆవిడ. మేము ఈ కుంకుమ పసుపు తీసుకుని ఇంకా గుడి ముందుకెళ్ళి అమ్మవారికి నమస్కారం పెట్టుకుని మేము వెళ్ళొస్తాం తల్లి అనే అనే గ్యాప్లోనే మాకు ఒక మెరాకిల్ జరిగిందండి. ఇదిగోండి అదే ఈ మెరాకిల్ అండి. అమ్మవారి ఊరేగింపు స్వయంగా పద్మావతి అమ్మే వచ్చి భక్తుడా నీ కోసం నేను వచ్చాను అన్నట్టుగా నిజంగా అమ్మ దర్శనం ఇవ్వడం జరిగిందండి. ఇది నేను ఈ వీడియో చెప్తున్నాను కానీ నా ఒళ్ళంతా వైబ్రేషన్తో చెప్పడం జరుగుతుంది. నిజంగా మేము పట్టరాని సంతోషం, ఎంత సంతోషపడ్డామో తెలియదండి. నిజంగా చూడండి అమ్మని అలా చూసేసరికి అంటే అమ్మ గుడిలోకి వెళ్ళి అమ్మని దర్శించుకోలేదన్న బాధ మా నుండి మొత్తం పోయిందండి. నిజంగా ఇది వెంటనే నా ద్వారా నా సబ్స్క్రైబర్స్కి చూపించాలని నేను వెంటనే వీడియో తీయడం జరిగింది. నిజంగా ఆ బ్యాగ్లో పెట్టు. ఈ చెక్క స్నానం విశిష్టత ఏమిటంటే అండి, ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు కార్తీక మాసం స్టార్ట్ అయిన కాంచి ఈ నెల రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటండి. ఈ లాస్ట్ రోజు కొండపైనున్న శ్రీవారు అంటే మన కలియుగోదయం వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు ఈ యొక్క కోనేరులో అభిషేకాలు చేసి స్నానాలు చేయిస్తారంటండి. ఆ స్నానాలు అవ్వగానే ఇక్కడ భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క చక్ర స్నానాలు చేస్తారంటండి. ఎంత పుణ్యం చేసుకుంటే ఈ స్నానం మనకి లభిస్తుందో తెలియదు కానండి. మేము ఏ జన్మలో చేసిన పుణ్యమో మాకు తెలియదు కానీ మేము అనుకోకుండా అమ్మవారిని చూద్దాం అనుకుని వెళ్ళామండి. మాకు ఈ స్నానం దొరకడం మాకు చాలా సంతోషం అనిపించిందండి. ఏమవుతుందా చాలు. మా చెక్క స్నానం పూర్తయి తిరిగి బయలుదేరామండి. తిరుగు ప్రయాణంలో మాకు అనుకోకుండా ఒక ఆటో తమ్ముడు రైల్వే స్టేషన్కి ఆటో అడిగితే ఏ 200 300 చెప్తాడు అనుకున్నామండి. కానీ ఒక 100 రూపాయలు ఇమ్మన్నాడండి. నిజంగా వెంటనే ఆటో ఎక్కి తిరుగు ప్రయాణంలో ఆ లైటింగు ఆ డెకరేషన్ చూసి మా 2 కళ్ళు సరిపోలేదండి. వెంటనే నా ద్వారా నా సబ్స్క్రైబ్స్ ఈ వీడియో చూడాలని వెంటనే నా కెమెరాలో బంధించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను మరి.